హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అనాలిసిస్ అకాడమీ. ఐ హోప్ ఎవ్రీవన్ ఆర్ డూయింగ్ గుడ్. ఫ్రెండ్స్, స్టాక్ మార్కెట్ అనేది ఒక కాంప్లెక్స్ సబ్జెక్ట్. అందులోనూ ఆప్షన్స్ అనేది ఈవెన్ మోర్ కాంప్లెక్స్ అండ్ ట్రిక్కీ. బట్ ఫ్రెండ్స్, బిలీవ్ మీ, వన్స్ మీరు ఆప్షన్స్లో ఉన్న ఇంపార్టెంట్ బేసిక్ కాన్సెప్ట్స్ని క్లియర్గా అండర్స్టాండ్ చేసుకుంటే ఆప్షన్స్ ట్రేడింగ్ లో మీరు ట్రెమెండస్ చేంజెస్ ని చూడవచ్చు. చాలా మంది రీటైల్ ట్రేడర్స్ ఆప్షన్స్ లో లాస్ చేసుకుంటారు బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్. సో అందుకే అనాలిసిస్ అకాడమీ ఒక కొత్త ఇనిషియేటివ్ ని తీసుకుంటుంది. ఈ కొత్త ఇనిషియేటివ్ తో నేను మా టీం కలిసి బేసిక్స్ ఆఫ్ ఆప్షన్స్ కోర్స్ ని లాంచ్ చేయబోతున్నాం. ఈ కోర్స్ లో ఆప్షన్స్ కి సంబంధించిన అన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ ని, లైక్ ఆప్షన్స్ అంటే ఏంటి, కాల్ ఆప్షన్, పుట్ ఆప్షన్, హూ ఇస్ అన్ ఆప్షన్ బయర్, హూ ఇస్ అన్ ఆప్షన్ సెల్లర్, వాట్ ఈస్ లాట్ సైజ్, వాట్ ఈస్ ద ఎక్స్పైరీ, వాట్ ఈస్ స్ట్రైక్ ప్రైస్, ఏ స్ట్రైక్ ప్రైస్ సెలెక్ట్ చేసుకోవాలి, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఆప్షన్ చైన్ డేటాని మనం ఎలా రీడ్ చేయాలి అండ్ ఎందుకు రీడ్ చేయాలి, ఆప్షన్ గ్రీక్స్ అంటే ఏంటి అని ఆప్షన్స్ లో ఉన్న స్మాల్ కాన్సెప్ట్స్ ని కూడా ఇన్ డెప్త్ గా ఒక బిగినర్ కి కూడా ఈజీ వేలో అండర్స్టాండ్ అయ్యేలా ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్ తో ఈ కోర్సులో అన్ని టాపిక్స్ ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో మీరు ఆప్షన్స్ లో ఎఫెక్టివ్ గా ట్రేడ్ చేయాలి అంటే ఈ అన్ని కాన్సెప్ట్స్ ని తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఈ ఎంటైర్ కోర్స్ ని ఫర్ ద బెటర్మెంట్ ఆఫ్ రీటైల్ ట్రేడర్స్ నేను మా టీం కలిసి ఫ్రీగా ప్రొవైడ్ చేయాలి అని డిసైడ్ చేశాం. సో ఈ ఫ్రీ కోర్స్లో ఆప్షన్ బేసిక్స్ కి సంబంధించిన అన్ని టాపిక్స్ కూడా కవర్ చేయడం జరిగింది. సో మీ క్వాలిటీ టైంని స్పెండ్ చేసి ఈ ఆప్షన్ బేసిక్స్ కోర్స్ ని మీరు నేర్చుకుంటారు అని అనుకుంటున్నాను. ఐ విల్ మీట్ యూ ఇన్ ద బేసిక్స్ ఆఫ్ ఆప్షన్స్ కోర్స్ పార్ట్ 1. ఫ్రెండ్స్, నెక్స్ట్ 4 weeks లో ఈ ఫ్రీ ఆప్షన్ బయింగ్ కోర్స్ లో ఉన్న అన్ని వీడియోస్ ని అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఈ ఫస్ట్ పార్ట్ లో మనం ఆప్షన్స్ అంటే ఏంటి, ఆప్షన్స్ ఎలా వర్క్ అవుతుంది అని అండర్స్టాండ్ చేసుకుందాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఈ బేసిక్స్ ఆఫ్ ఆప్షన్స్ కోర్స్లో ఫస్ట్ సెక్షన్లో మనం ఆప్షన్స్ అంటే ఏంటి, ఆప్షన్స్ ని ఎందుకు ఇంట్రొడ్యూస్ చేశారు అండ్ ఆప్షన్స్ ఎలా వర్క్ అవుతుంది అని డిస్కస్ చేయబోతున్నాం. ఆప్షన్స్ ట్రేడింగ్ అంటే ఏంటి అని తెలుసుకోవడానికి ముందు డెరివేటివ్స్ అంటే ఏంటి అని తెలుసుకోవడం ఇంపార్టెంట్. ఫస్ట్ డెరివేటివ్స్ కి ఉన్న థియరిటికల్ మీనింగ్ ని చూద్దాం. Derivatives are the financial instruments which derives its value or price from the underlying asset. Which means derivatives అనేవి ఒక ఫినాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్. ఈ ఫినాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్ యొక్క వాల్యూ లేదా ప్రైస్ అనేది అండర్లయింగ్ అసెట్ యొక్క వాల్యూస్ ని బట్టి చేంజ్ అవుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, మిల్క్ అండ్ మిల్క్ ప్రొడక్ట్స్, కర్డ్, బటర్, గీ అండ్ మిల్క్ నుండి ఎక్స్ట్రాక్ట్ అయ్యే అన్ని ప్రొడక్ట్స్ కూడా మిల్క్ యొక్క డెరివేటివ్స్ అన్నమాట. సో మిల్క్ ప్రైస్ ఇంక్రీజ్ అయితే ఆటోమేటిక్ గా మిల్క్ నుండి ఎక్స్ట్రాక్ట్ అయిన కర్డ్, బటర్, గీ అండ్ ఆల్ అదర్ మిల్క్ ప్రొడక్ట్స్ యొక్క ప్రైస్ కూడా ఆటోమేటిక్ గా చేంజ్ అవుతూ ఉంటుంది. సో ఇక్కడ మిల్క్ అనేది అండర్లయింగ్ అసెట్ అన్నమాట, మిల్క్ ప్రొడక్ట్స్ అనేది డెరివేటివ్స్. సో మిల్క్ ప్రైస్ అనేది ఫ్లక్చుయేట్ అయితే మిల్క్ నుండి డిరైవ్ అయిన ప్రొడక్ట్స్ యొక్క వాల్యూ కూడా ఫ్లక్చుయేట్ అవుతుంది. అలాగే స్టాక్ మార్కెట్ లో నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ కావచ్చు, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఐటీసీ ఎక్సెట్రా, ఇవన్నీ కూడా అండర్లయింగ్ అసెట్స్ అవుతాయి. ఈ అండర్లయింగ్ అసెట్స్ యొక్క వాల్యూస్ ఇంక్రీజ్ అవ్వడం గానీ డిక్రీజ్ అవ్వడం గానీ అయితే వాటి నుండి డిరైవ్ అయిన ఫినాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్ యొక్క వాల్యూస్ కూడా ఇంక్రీజ్ అండ్ డిక్రీజ్ అవుతూ ఉంటాయి. ఫినాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్ ని 4 types గా డివైడ్ చేయడం జరిగింది. 1 ఫ్యూచర్స్, 2 ఫార్వర్డ్స్, 3 ఆప్షన్స్, 4 స్వాప్స్. ఈ 4 types లో ఓన్లీ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ లో మాత్రమే మనం ట్రేడ్ చేయగలం. అండర్లయింగ్ అసెట్స్ అయిన నిఫ్టీ 50, బ్యాంక్ నిఫ్టీ లేదా స్టాక్స్ యొక్క వాల్యూస్ ఇంక్రీజ్ అయితే ఆటోమేటిక్ గా వాటి నుండి డిరైవ్ అయిన ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ యొక్క వాల్యూ కూడా ఇంక్రీజ్ అవుతుంది. సో నిఫ్టీ 50, బ్యాంక్ నిఫ్టీ స్టాక్స్ అనేవి ఇక్కడ అండర్లయింగ్ అసెట్స్ అవుతాయి. వాటి నుండి డిరైవ్ అయిన ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ అనేవి డెరివేటివ్స్ అవుతాయి. సో అండర్లయింగ్ అసెట్ యొక్క వాల్యూస్ చేంజ్ అయితే ఆటోమేటిక్ గా ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ యొక్క వాల్యూస్ కూడా చేంజ్ అవుతుంది. ఐ హోప్ డెరివేటివ్స్ అంటే ఏంటి అని మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇప్పుడు ఆప్షన్స్ ట్రేడింగ్ అంటే ఏంటి, ఆప్షన్స్ ని ఎందుకు ఇంట్రొడ్యూస్ చేశారు అని తెలుసుకుందాం. వాట్ ఈస్ ఆప్షన్స్, ఆప్షన్స్ అంటే ఏంటి అని ఒక సింపుల్ రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్ తో అండర్స్టాండ్ చేసుకుందాం. ఈ ఎగ్జాంపుల్ ని మీరు అండర్స్టాండ్ చేసుకుంటే ఆప్షన్ ట్రేడింగ్ మీకు ఈజీగా అర్థమైపోతుంది. రాజేష్ అనే అతను ఒక బైక్ ని కొనుక్కున్నాడు. బైక్ కొనుక్కుంటే బైక్ ఇన్సూరెన్స్ మ్యాండేటరీ కాబట్టి ఒక 5,000 రూపీస్ పే చేసి బైక్ ఇన్సూరెన్స్ ని రాజేష్ కొనుక్కుంటాడు. రాజేష్ కి బైక్ ఇన్సూరెన్స్ ప్రొవైడ్ చేసే కంపెనీ పేరు ఏబీసీ కంపెనీ అనుకుందాం. సో రాజేష్ ఒక 5,000 రూపీస్ ని పే చేసి ఏబీసీ కంపెనీ దగ్గర బైక్ ఇన్సూరెన్స్ ని తీసుకుంటాడు. బైక్ ఇన్సూరెన్స్ తీసుకున్నాడు సరే, ఆ ఇన్సూరెన్స్ కి కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉండాలి కదా. సో ఏబీసీ కంపెనీ రాజేష్ కి ఇన్సూరెన్స్ పేపర్స్ ని ఇచ్చేటప్పుడు కొన్ని కండిషన్స్ ని పెడతారన్నమాట. రాజేష్, బైక్ ఇన్సూరెన్స్ ఓన్లీ 1 year కి మాత్రమే వ్యాలిడ్ గా ఉంటుంది. 1 year లోపల మీ బైక్ కి ఎటువంటి డ్యామేజ్ అయినా ఎంటైర్ అమౌంట్ ని ఏబీసీ కంపెనీ అనే మేము మీకు పే చేస్తాం
చేస్తామని ఒక కాంట్రాక్ట్ ని రాజేష్ అండ్ ఏబీసీ కంపెనీ సైన్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు 1 year లోపల రాజేష్ బైక్ కి ఎటువంటి డ్యామేజ్ అయినా రాజేష్ కి ఏ టెన్షన్ లేదు. బట్ ఏబీసీ కంపెనీ యాజ్ పర్ ద అగ్రిమెంట్ డ్యామేజ్ కాస్ట్ ని రాజేష్ కి పే చేయాల్సి ఉంటుంది. ఇన్ కేస్ 1 year లోపల రాజేష్ బైక్ కి ఎటువంటి డ్యామేజ్ అవ్వకపోతే రాజేష్ పే చేసిన 5,000 రూపీస్ ఏబీసీ కంపెనీకి వెళ్లిపోతుంది. ఫ్రెండ్స్ జాగ్రత్తగా అండర్స్టాండ్ చేసుకోండి. ఇక్కడ రాజేష్ అనేవాడు ఒక బయ్యర్, ఏబీసీ కంపెనీ ఒక సెల్లర్. 5,000 రూపీస్ అనేది ప్రీమియం అమౌంట్. 1 year అనేది రాజేష్ అండ్ ఏబీసీ కంపెనీ వేసుకున్న కాంట్రాక్ట్ యొక్క వ్యాలిడిటీ పీరియడ్, అంటే ఎక్స్పైరీ డేట్ అన్నమాట. బైక్ ఇన్సూరెన్స్ అనేది ఫినాన్షియల్ ఇన్స్ట్రుమెంట్. ఇప్పుడు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసిన విధానంలోనే ఆప్షన్స్ ట్రేడింగ్ కూడా వర్క్ అవుతుంది. ఆప్షన్స్ ట్రేడింగ్ లో ఒక ఆప్షన్ బయ్యర్ ఉంటాడు, ఒక ఆప్షన్ సెల్లర్ ఉంటాడు. ఆప్షన్స్ ని బై అండ్ సెల్ చేయడానికి ఒక ఫినాన్షియల్ ఇన్స్ట్రుమెంట్ ఉంటుంది. ఆ ఫినాన్షియల్ ఇన్స్ట్రుమెంట్ కి ఒక ప్రీమియం అమౌంట్ అనేది ఉంటుంది. అండ్ బైక్ ఇన్సూరెన్స్ కి ఉన్నట్టు ఫినాన్షియల్ ఇన్స్ట్రుమెంట్ కి కూడా ఒక ఎక్స్పైరీ డేట్ అనేది ఉంటుంది. ఆప్షన్ బయ్యర్, ఆప్షన్ సెల్లర్, ఫినాన్షియల్ ఇన్స్ట్రుమెంట్ విచ్ హాస్ టు బి ట్రేడెడ్, ప్రీమియం అమౌంట్, ఎక్స్పైరీ డేట్. సో ఈ అన్ని టాపిక్స్ కలిస్తే ఆప్షన్స్ ట్రేడింగ్ లో ఒక ట్రాన్సాక్షన్ అనేది జరుగుతుందన్నమాట. ఈ ఆప్షన్స్ బయింగ్ కోర్స్ లో ముందుకు వెళ్లేటప్పుడు ఈ ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ ని స్పెసిఫిక్ గా డిస్కస్ చేద్దాం. అప్పుడు మీకు ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ క్లియర్ గా అండర్స్టాండ్ అవుతుంది. ఫ్రెండ్స్ మీకు ఆప్షన్స్ ని ఎందుకు ఇంట్రొడ్యూస్ చేశారో తెలుసా? 2 మేజర్ రీజన్స్ ఉన్నాయి. వన్ ఈస్ ఫర్ స్పెక్యులేషన్, అనదర్ వన్ ఈస్ ఫర్ హెడ్జింగ్. ఫస్ట్ వన్ స్పెక్యులేషన్. ఫర్ ఎగ్జాంపుల్ స్పెక్యులేషన్ అంటే మార్కెట్ అప్ సైడ్ వెళ్తుంది అని మీరు అనుకుంటున్నారు, అంటే మీరు మార్కెట్ అప్ సైడ్ వెళ్తుంది అని ప్రిడిక్ట్ చేస్తున్నారు, అనలైజ్ చేస్తున్నారు. సో ఈ ప్రిడిక్ట్ ఆర్ అనలైజ్ ఎందుకు చేస్తున్నారు అంటే అల్టిమేట్లీ మీరు మార్కెట్ లో ప్రాఫిట్స్ ని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. దీన్నే స్పెక్యులేషన్ అని అంటారు. సెకండ్ వన్ హెడ్జింగ్. హెడ్జింగ్ అంటే మన పోర్ట్ఫోలియోలో ఉన్న రిస్క్ ని రిడ్యూస్ చేయడానికి తీసుకునే ఎక్స్ట్రా పొజిషన్స్ నే హెడ్జింగ్ అని అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఐటీసీ స్టాక్ లో ఒక 1 lakh షేర్స్ ని బై చేసి పెట్టుకున్నాను. లాంగ్ టర్మ్ లో ఐటీసీ మంచిగా పర్ఫార్మ్ చేస్తుంది, ఐటీసీ ప్రైస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అని లాంగ్ టర్మ్ పర్స్పెక్టివ్ తో ఆ కంపెనీలో స్టాక్స్ ని బై చేసి పెట్టుకున్నాను. బట్ నేను తీసుకున్న తర్వాత మార్కెట్ కంటిన్యూస్ గా డౌన్ సైడ్ పడిపోతూ ఉంది. సో మార్కెట్ పడిపోతుంటే నాకు లాస్ అవుతుంది కదా. సో బికాస్ ఆఫ్ మార్కెట్ ఈస్ గోయింగ్ డౌన్, నేను తీసుకున్న 1 lakh రూపీస్ షేర్ వాల్యూ ఇప్పుడు 50,000 గా రెడ్యూస్ అవుతుంది. సో ఈ 1 lakh రూపీస్ లో ఉన్న రిస్క్ ని రెడ్యూస్ చేయడానికి ఆప్షన్స్ ని బై చేసి నా పోర్ట్ఫోలియోని హెడ్జ్ చేసుకుంటాను అన్నమాట. ఎగ్జాంపుల్ కి COVID-19 లాంటి అన్ఎక్స్పెక్టెడ్ సిచ్యువేషన్స్ లో మార్కెట్ హ్యూజ్ కరెక్షన్స్ ని చేయవచ్చు అని ఇన్వెస్టర్స్ వాళ్ళ పోర్ట్ఫోలియోస్ ని ఆప్షన్స్ తో హెడ్జ్ చేసుకుంటారన్నమాట. సో మార్కెట్ పడిపోతూ ఉంటే వాళ్ళ పోర్ట్ఫోలియో వాల్యూ రెడ్యూస్ అవుతుంది. బట్ ఆప్షన్స్ తో వాటిని హెడ్జ్ చేసి రివర్స్ పొజిషన్ తీసుకునేటప్పుడు ఆ పోర్ట్ఫోలియోలో ఉన్న రిస్క్ అనేది మేనేజ్ అవుతుంది అన్నమాట. సో ఈ 2 మెయిన్ రీజన్స్ కి ఆప్షన్స్ ని ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. మనం డిస్కస్ చేసిన టాపిక్ మీకు క్లియర్ గా అర్థమైంది అనుకుంటున్నాను. ఇప్పటి వరకు మనం బేసిక్స్ ఆఫ్ ఆప్షన్స్ లో ఫస్ట్ పార్ట్ ని కంప్లీట్ చేసాం. ఎక్స్ప్లెయిన్ చేస్తున్న కాన్సెప్ట్స్ మీకు అండర్స్టాండ్ అవుతున్నాయని బిలీవ్ చేస్తున్నాను. ఈ బేసిక్స్ ఆఫ్ ఆప్షన్స్ కోర్స్ చాలా మంది బిగినర్స్ కి రీచ్ అవ్వాలని అనుకుంటున్నాను. సో వీడియోస్ ని లైక్ చేసి ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో పెట్టే అప్కమింగ్ వీడియోస్ ని మిస్ చేయకుండా చూడాలి అంటే బెల్ ఐకాన్ ని ప్రెస్ చేసి నోటిఫికేషన్స్ ని ఎనేబుల్ చేసుకోండి. థ్యాంక్ యూ. ఐ విల్ సీ యూ ఇన్ ద Basics of Options Part 2 video.